వీర హనుమాన్ తరువాయి భాగం. అంజనాదేవి చేసిన ఘనమైన అతిథి సత్కారాలు పొంది విందు ఆరగించిన తర్వాత రాముడితో వచ్చిన వారందరూ తిరిగి అయోధ్యకు వెళ్తున్నారు. దారిలో సీత యశోదరతో, చూశావా, నేను ముందే చెప్పాను కదా, నీ భర్తకు ఎటువంటి భయమూ ఉండదని. హనుమంతుడు శరణు పొందిన యాయాతి చరితార్థుడైనాడు అని అన్నది. దానికి యశోదర కృతజ్ఞతతో సీతను చూస్తూ, అంతా మీ సీతారాముల అనుగ్రహమే కదమ్మా. హనుమంతుని హృదయంలో రామునితో పాటు నీవు కూడా మాకందరికీ కనిపించావు. మా కన్నులు ధన్యమయ్యాయి అన్నది. అవును సీతమ్మ, మేము చూశాము అంటూ ఆనందోత్సాహాలతో చంద్రాంగదుడు, చంద్రముఖి కూడా పలుకుతూ చప్పట్లు చెరిచారు. యశోదర వారిని ఉష్ అని వారించి తన పిల్లలను మమతగా చూస్తున్న సీత ముఖాన్ని చూసి, అమ్మా, త్వరలో నీవు సంతానవతి అవుతావు. నీ ముఖంలో మాతృకల దివ్యంగా కనిపిస్తున్నది అన్నది. సీత సిగ్గుపడుతూ చిరునవ్వుతో యశోదరతో, వయసులో పిన్నదానివిగా కనిపిస్తున్నావు. ఇలాంటి రత్నాల్లాంటి పిల్లలను కన్నందుకు నాకంటే నీవు గొప్పదానివి, అదృష్టవంతురాలు. నీ మాటలో ఆశీర్వాదాలుగా భావిస్తున్నాను అన్నది. ఆ విధంగా పల్లకీలో వాళ్ళు ముచ్చటించుకుంటుండగా అయోధ్యకు చేరారు. యాయాతి సకుటుంబంగా రాముడు అతిథిగా ఉన్నాడు. సీత యశోదరతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఆమె పిల్లలతో ఆటపాటలతో ముచ్చట్లు తీర్చుకున్నది. పిల్లలిద్దరూ అమ్మా అమ్మా అంటూ చటుక్కున తిరుగుతూ ఉంటే ఆమె ఆనంద తన్మయురాలైంది. కొన్నాళ్ళ తర్వాత యాయాతి సీతారాముల వద్ద సెలవు తీసుకొని భార్యా బిడ్డలతో తన రాజ్యానికి వెళ్ళాడు. ఒక పూర్ణిమ నాటి సాయంకాలం సీతతో రాముడు అంతఃపురోద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. అప్పుడే చంద్రోదయం అవుతున్నది. రాముడు సీతతో, జానకి, అటు చూడు అని చూపించాడు. సీత తూర్పు దిశ అనే కౌశల్యాదేవికి రామచంద్రుడు ఉదయిస్తున్నాడు అని అన్నది. రాముడు, కాదు, సీతాదేవికి అటువంటి చంద్రోదయం అవుతుంది అని తూర్పు దిక్కు జోష్యం చెబుతోంది అన్నాడు. ఆ చంద్రుడు రామచంద్రుడిలాగే ఉంటాడని కూడా చెబుతున్నది కదూ అన్నది సీత. ఆ చంద్రుడు జానకీదేవిని పోలి ఉంటాడని అంటున్నది అన్నాడు రాముడు. ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు. వారు కూర్చున్న చంద్రశిలా వేదిక దావునే ఉన్న చిన్న కొలంలో రెండు కలువలు జంటగా వికసిస్తున్నాయి. చూడముచ్చటగా ఉన్న వాటిని పదే పదే చూస్తూ సీత రాముడితో అంతఃపురంలోకి వెళ్ళింది. కొంత రాత్రి గడిచాక సీత ఒకసారి యువతలకు వచ్చి మేడ మీద నుంచి ఉద్యానవనం కలయజూచింది. పున్నమి వెన్నెల నిండుగా ఉన్నది. దావున ఉన్న ఆ చిన్న కొలంలో వెన్నెల మిలమిలా మెరుస్తున్నది. కలువలు రెండు తెల్లగా నక్షత్రాల్లా మెరుస్తూ కనిపించే సీత. గంధమాదన పర్వతం మీద హనుమంతుడు జపతపాలతో గడుపుతూ ఉండగా ఎంతకాలమైందో తెలియకుండానే చాలా ఏళ్లు దొల్లిపోయినాయి. ఒకనాడు అయోధ్య నుంచి రాముడు ఆప్త అంతరంగీకుడు, వయోవృద్ధుడు అయిన భద్రుడు వచ్చి, రాముడు నిన్ను రమ్మంటున్నాడు అని హనుమంతుడికి చెప్పాడు. భద్రుడు చాలా విచారంగా కనిపించాడు. ఏం జరిగింది? అయోధ్యలో జరిగిన విశేషాలేమిటి అని హనుమంతుడు అడిగాడు. భద్రుడు నిట్టూర్చి, అంతా జరిగిపోయింది అన్నాడు. ఏమిటి నీవంటున్నది? వివరంగా చెప్పు అన్నాడు హనుమంతుడు. క్లుప్తంగా చెప్తాను విను అంటూ భద్రుడు జరిగింది ఇలా చెప్పాడు. ఒకనాడు ఋషులను కూడా వెంటబెట్టుకొని బ్రాహ్మణుల గుంపొకటి రాముడి దగ్గరకు వచ్చింది. శంభూకుడు అనే శూద్రుడు వేదాధ్యానం చేసి తపస్సు చేస్తున్న కారణంగా ధర్మహాని కలిగిందని, అందువల్ల తమ బాలుడొకడు ఆకలి మరణం పొందాడని, వెంటనే శంభూకుని వధించాలని వాళ్ళు రాముణ్ణి ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పారు. అన్ని వర్గాల వారిని తృప్తిపరుస్తూ రాజ్యపాలన చేయాలనే దీక్ష పట్టిన రాముడు వెళ్ళి సాధు జీవనం గడుపుతూ తలక్రిందుగా తపస్సు చేస్తున్న శంభూకుని అడిగాడు. అప్పుడు శంభూకుడి భార్య కపిల రాముడితో, ఓ రాజా, నీకు ఏదో అనర్థం రాబోతున్నది. దానికి సూచనగా ఇంతటి దారుణం చేశావు అని హెచ్చరించింది. ప్రాణాలు విడిచింది. అది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఒకనాటి రాత్రి రాముడు భద్రుడు కూడా వెంటరాగా మారువేషాలతో వేగు తిరుగుతూ అయోధ్య చివర ఒక చాకలిపేట సమీపానికి వచ్చారు. అక్కడ ఆలుమగలు తగు జరుగుతున్నది. ఎక్కడికో వెళ్లి కొన్నాళ్ళుండి వచ్చిన పెళ్ళాన్ని ఒక చాకలివాడు చావబాది ఇంటి గుమ్మం తొక్కనీయలేదు. రక్తం చెమ్ముతున్నా వీపు చూపుకుంటూ చాకలిది బోరును వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆ సీతను రాముడంతటి మహారాజే ఏలగలేంది, నువ్వైనా మహామగాడివా అని అన్నది. తప్పతాగి తూలుతున్న చాకలివాడు ఒండ్రు పెట్టినట్టుగా, రాజును గదా, అడిగేవాడెవడు, అనేవాడెవడు అని అన్నాళ్ళు లంకలో పరాయివాడి దగ్గరున్న దాన్ని తెచ్చుకొని సిగ్గుమాలి ఏలడానికి నేను వెర్రిరాముని కాను అని అందరి ముందు అరిచాడు. దాని ఫలితంగా రాముడు సీతను అరణ్యంలో విడిచిరమ్మని లక్ష్మణుడికి ఆజ్ఞాపించాడు. అప్పుడు సీత నిండు చూలాలు. ఆ ముందటి రోజునే సీత తనకు మునిపిల్లలకు వెళ్లి మునిపత్నులతో ముచ్చటగా గడిపి రావాలని కోరికగా ఉన్నదని రాముడితో చెప్పింది. ఆ నెపంతోనే లక్ష్మణుడు సీతను రథంలో తీసుకువెళ్లి అడవిలో విడిచి వచ్చాడు. సీతను త్వజించి రాముడు నిద్రాహారాలు మాని కృంగిపోవడం భద్రుడు చూడలేకపోయాడు. భద్రుడు చిన్నతనంలో రాముని ఎత్తుకొని తిప్పి లాలించి ఆడించినవాడు. పసిరాముడు చందమామను ఇవ్వమని మారాం పెట్టినప్పుడు, అద్దం ఇచ్చి చందమామను చూపినప్పుడు తన ముఖాన్ని
చంద్రబింబాన్ని కలిపి అందులో చూస్తూ రాముడు ముద్దు ముద్దుగా రామచంద్రుడు అని పలికాడు. అప్పుడు భద్రుడు రాముడి పక్క తన ముఖాన్ని పెట్టి మరి ఇప్పుడు అని అడిగితే రామభద్రుడు అని మరింత ముద్దుగా అన్నాడు రాముడు. అప్పటి నుంచి రాముడికి రామచంద్రుడు, రామభద్రుడు అని పేర్లు వచ్చాయి. రాముడితో అలాంటి అనుబంధం ఉన్న భద్రుడికి ఆ చాకలివాణ్ణి పట్టి చిత్రవద చేయాలనిపించి చాకలిపేటకు వెళ్లి విచారించాడు. అంత మాట అన్నందుకు వాణ్ణి పట్టి ఉతికేద్దామని పట్టుకుపోతే వాడు దొరక్కుండా పారిపోయాడు. వాడి పెళ్ళాము కనిపించలేదు అని అక్కడ వాళ్ళు భద్రుడితో చెప్పారు. లక్ష్మణుడు విడిచి వెళ్ళాక సీత నదీ ప్రవాహంలో కొండరాతి మీద నుంచి దూకబోతుండగా వాల్మీకి మహాముని వారించి తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. సీత ఇద్దరు మగ కవల బిడ్డలను కన్నది. కుషుడు, లవుడు అని వారికి పేర్లు పెట్టారు. వాల్మీకి విద్యాబుద్ధులు నేర్పాడు. తాను రచించిన రామాయణ కథను గానం చేయడం కూడా నేర్పాడు. సీత వాళ్లకు విల్లు విద్య నేర్పింది. ఒకనాడు కుశలవులు రామాయణ రాముడు ఎలా ఉంటాడో, తమ తల్లి పేరు గల సీత ఎలా ఉంటుందో చూడాలని అయోధ్యకు రామకథను పాడుతూ వెళ్లారు. రాముడు సీతను కొంత మర్చిపోవడానికి వశిష్ఠుడు మొదలైన పెద్దలు ఆలోచించి రఘువంశ రాజులందరూ చేసినట్లే లోక కళ్యాణ నిమిత్తం అశ్వమేధ యాగాన్ని చేయించవలసిందని రాముడికి ఆదేశించారు. బంగారంతో మలిచిన సీత విగ్రహాన్ని పక్కనుంచుకొని రాముడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. అదే రోజున ముని బాలకులమని చెప్పుకుంటూ లవకుశులు రామాయణం పాడుతూ అయోధ్య నగరం వీధులు తిరుగుతూ వస్తున్నారు. లక్ష్మణుడు వాళ్ళని చూసి వాళ్ళెవరై ఉండవచ్చునో కొంత అంచనా కట్టి రాజమందిరానికి తీసుకువెళ్ళాడు. రాజప్రసాదంలో కుశలవులు సీత అగ్నిప్రవేశం ఘట్టాన్ని కన్నులు కట్టేలాగా పాడి వినిపించారు. అక్కడ ఉన్న కౌసల్య మొదలైన అంతఃపుర స్త్రీలు, యాగం చేస్తున్న పెద్దలు, పరివారము, పుర ప్రముఖులు అంతా కన్నీరు కారుస్తూ స్వర్ణసీతను చూసి చేతులు జోడించి కళ్ళకద్దుకున్నారు. రాముడు వాళ్ళు ముని బాలురు అనుకుంటూనే తెలియరాని ఆనందంతో వాళ్ళని దగ్గరకు తీసుకొని ముద్దాడి అనేక కానుకలు, చీనాంబరాలు ఇచ్చి పంపాడు. యాగ ప్రారంభం క్రియలన్నీ పూర్తయ్యాక రఘువంశ సూర్య పతాకంతో అలంకరించబడ్డ యాగశ్వం స్వేచ్ఛగా స్వైరవిహారం చేయడానికి విడిచిపెట్టబడింది. ఆ గుర్రం దౌడు తీసి తిన్నగా వెళ్లి వాల్మీకి ఆశ్రమం సమీపాన్ని చేరింది. గుర్రం నుదుట ఉన్న బంగారం బాసిక చదివి అది రాముడి యాగాశ్వంగా గుర్తించి దాన్ని పట్టి కట్టివేశారు లవకుశులు. గుర్రాన్ని విడిపించడానికి వెళ్లిన శత్రుఘ్న, భరత, లక్ష్మణులు కుశలవులతో యుద్ధం చేసి మూర్చపోయారు. రాముడు వెళ్లి యుద్ధం చేశాడు. కుశలవులు తమ తల్లి మహాసాధ్వి అని ప్రతిజ్ఞ చెప్పి విడిచిన బాణాలు తగిలి రాముడు మూర్చపోయాడు. సీత వచ్చి రాముడి పాదాలు తాకి తెలివి తెప్పించింది. సీత పవిత్రురాలని, రాణిగా అయోధ్యకు తీసుకువెళ్లాలని వాల్మీకి రాముడికి చెప్పాడు. అందుకు రాముడు సీత ఆ విధంగా శపథం చేసి పౌరులను మెప్పించితే బాగుంటుందని అన్నాడు. అయోధ్యకు వచ్చి కుమారులను రాముడికి అప్పగించి సీత నా పవిత్రతకు నిదర్శనంగా భూదేవి నన్ను స్వీకరించునుగాక అని పలికిన వెంటనే భూమి కంపించింది. దిక్కులు చీకట్లు కమ్మాయి. మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరిమాయి. అయోధ్య పౌరులు ఇల్లుల్లోంచి బయటకు వచ్చి కోలాహలంగా పరుగులెత్తి అందరూ సీత ఉన్న చోట గుమ్ముగూడారు. సీత నిల్చున్న చోట భూమి చీలింది. అందులో నుంచి మణిమాయా సింహాసనం మీద కూర్చున్న భూదేవి వచ్చింది. ఆ సింహాసనాన్ని నాగకాంతులు మోస్తున్నాయి. భూదేవి సింహాసనం దిగి తల్లి బిడ్డను తీసుకున్నట్లుగా 2 చేతులతో సీతను ఎత్తుకొని సింహాసనం మీద తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. భూమి మళ్ళా కంపించింది. అయోధ్య నగరం ఊగిసలాడింది. కానీ ఒక్క ఇంటి పెంకైనా రాలేదు. సీతతో భూదేవి లోపలికి వెళ్ళిపోయింది. చీలిన ఆనవాలైనా లేకుండా భూమి మూసుకుంది. అందరూ కర్రగట్టి కళ్ళప్పగించి చూస్తూ ఉండగా అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. రాముడు ఆగ్రహంతో భూమిని చీలుస్తానని వింటికి బాణాన్ని సంధించాడు. అప్పుడు ఆకాశం నుంచి రామా, రఘువంశ రాజులందరూ భూమిని చల్లగా పాలించారు. నువ్వు భూమిని చీలుస్తావా? చేతులారా నువ్వే శబదం చేయించి సీతను పుట్టింటికి పంపించి ఎందుకు ఆవేశపడతావు అని అశరీరవాణి వినిపించింది. రాముడు ఎత్తిన ధనస్సు దించాడు. తలదించుకున్నాడు. రాముడు లవకుశులను యువరాజులుగా సింహాసనం మీద కూర్చోబెట్టి విషాదమూర్తిగా మిగిలాడు. అశ్వమేధయాగం సాగుతున్నది. యాగశ్వం ఉత్తరం నుంచి తూర్పుగా వెళ్తున్నది. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సైన్యంతో దాని వెంట వెళ్తున్నారు అని భద్రుడు చెప్పడం ముగించాడు. శిలా ప్రతిమలాగా కన్నీరు కారుస్తూ వింటున్న హనుమంతుడు కళ్ళు ఒత్తుకొని లేచి నేనిప్పుడే రాముడి దగ్గరికి వెళ్తాను, నువ్వు వెనకగారా అని భద్రుడికి చెప్పి తన గదను భుజాన వేసుకొని ఆకాశానికి ఎగిరి అయోధ్యకు వెళ్ళాడు. ఇదండి వాళ్ళ కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.